సామాన్యంగా మానవుడు నిమిషానికి ఎంత ఆక్సిజన్ తీసుకుంటాడు? ఆన్సర్ ఏ 1.5 లీటర్లు. కుడి ఊపిరితిత్తు ఎడమదానికన్నా డాష్. ఆన్సర్ ఏ పెద్దది. ఒక్కొక్క ఊపిరితిత్తు బరువు ఎంత? ఆన్సర్ బి 950 గ్రాములు. ఊపిరితిత్తులు ఏ రంగులో ఉంటాయి? ఆన్సర్ బి బూడిద రంగు. ఊపిరితిత్తులు ఎక్కడ ఉంటాయి? ఆన్సర్ ఏ ఉరహకుహరంలో. మానవ శరీరంలో ఊపిరితిత్తులు ఎన్ని ఉంటాయి? ఆన్సర్ ఏ ఒక జత. ఊపిరితిత్తులను కప్పి ఉంచు పొరను ఏమంటారు? ఆన్సర్ ఏ ఫ్లోరా. ఊపిరితిత్తుల్లో ఉండే గదులను ఏమంటారు? ఆన్సర్ బి వాయుగోణులు. ఊపిరితిత్తులను కప్పి ఉంచే పొరను ఫ్లోరా అంటారు. తాబేలు యొక్క శ్వాసాంగం అవస్కరం. ఊపిరితిత్తుల్లోని మొత్తం వాయుగోణుల సంఖ్య ఎంత? ఆన్సర్ ఏ 300 నుంచి 500 మిలియన్లు. ఈ క్రింది వాటిలో ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు ఏవి? ఆన్సర్ డి పైవన్నీ. న్యూమోనియా, ఆస్మా, బ్రోంకైటిస్, సిలికోసిస్, ఎంఫైనిమా. ఎముకల కదలికకు సహకరించేవి ఏవి? ఆన్సర్ ఏ కండరాలు. కండరాలలో ఉండే వర్ణం ఏమిటి? ఆన్సర్ సి మయోగ్లోబిన్. మానవ శరీరంలోని కండరాల సంఖ్య ఎంత? ఆన్సర్ బి 639. మానవ శరీరంలోని అతి పొడవైన కండరం ఏమిటి? ఆన్సర్ ఏ గ్లూటియస్ మాక్సిమస్. స్టెపిడియస్ అనేది చెవి కండరం. సార్కోమా అనేది కండరానికి వచ్చే క్యాన్సర్. మానవ శరీరంలోని అతి పొడవైన కండరం ఏమిటి? ఆన్సర్ ఏ తొడకండరం. అతి బలమైన కండరం దవడ కండరం. కండరాల సంకోచానికి ఉపయోగపడే మూలకాలు ఏవి? ఆన్సర్ సి పొటాషియం మరియు కాల్షియం. కండరాలు ఎన్ని రకాలు? ఆన్సర్ డి పైవన్నీ. నియంత్రిత కండరాలు, అనియంత్రిత కండరాలు, హృదయ కండరాలు. ఎముకల అధ్యయనాన్ని ఏమంటారు? ఆన్సర్ ఏ ఆస్టియాలజీ. మృదులాస్థి అధ్యయనాన్ని కాండ్రాలజీ అంటారు. కీళ్ల అధ్యయనాన్ని ఆర్థాలజీ అంటారు. ఎముకల్లో ఉండే కణాలు ఏవి? ఆన్సర్ ఏ ఆస్టియోసైట్స్. ఎముకల్లో ఉండే ప్రోటీన్ను ఆస్టిన్ అంటారు. మృదులాస్థిలోని ప్రోటీన్ను కాండ్రిన్ అంటారు. మృదులాస్థిలోని కణాలు ఏవి? ఆన్సర్ బి కాండ్రియోసైట్స్. సొరచేప అస్థిపంజరం దేంతో నిర్మితమై ఉంటుంది? ఆన్సర్ బి మృదులాస్థి. ఎముకల మధ్య భాగంలో ఏముంటుంది? ఆన్సర్ ఏ అస్థి మజ్జ. పక్షులు గాలిలో ఎగురుటకు సహకరించేవి ఏవి? ఆన్సర్ ఏ వాతులాస్థులు. అస్థి మధ్యలో ఏమి ఉత్పత్తి అవుతుంది? ఆన్సర్ బి ఆర్బిసి. మానవ శరీరంలోని ఎముకల సంఖ్య ఎంత? ఆన్సర్ బి 206. నవజాత శిశువులోని ఎముకల సంఖ్య 300. క్రికెట్లో ఫాస్ట్ బౌలర్స్ ఎక్కువగా ఉపయోగించే కీళ్ళు ఏవి? ఆన్సర్ సి బంతిగిన్నె కీళ్ళు, మడతబందు కీళ్ళు. స్పిన్ బౌలర్స్ ఎక్కువగా ఉపయోగించే కీళ్ళు ఎన్ని? ఆన్సర్ డి బంతిగిన్నె కీళ్ళు, మడతబందు కీళ్ళు, జారుడు కీళ్ళు. కీళ్ళు ఎన్ని? ఆన్సర్ డి 5. బంతిగిన్నె కీలు ఎక్కడ ఉంటుంది? ఆన్సర్ ఏ భుజము. మెడ దగ్గర బొంగరపు కీలు ఉంటుంది. వెన్నుముక, మణికట్టు దగ్గర జారెడు కీళ్ళు ఉంటాయి. మోచేయి, మోకాళ్ళ దగ్గర మడతబందు కీళ్ళు ఉంటాయి. ఇరుసు కీళ్ళు ఎక్కడ ఉంటాయి? ఆన్సర్ ఏ మెడ. భరతనాట్యం, కూచిపూడి నాట్యకారులు ఎక్కువగా ఉపయోగించే కీళ్ళు ఏవి? ఆన్సర్ డి అన్నీ. ఎముకలు, కీళ్లకు సంబంధించిన వ్యాధులేవి? ఆన్సర్ డి పైవన్నీ. రక్త ప్రసరణ పితామహుడు ఎవరు? ఆన్సర్ ఏ విలియం హార్వే. డాక్టర్ వేణుగోపాలాచారి
భారతదేశంలో మొదటిసారిగా 1984లో గుండె మార్పిడి చేశారు. ప్రపంచంలో మొదటిసారిగా 1967లో గుండె మార్పిడి శస్త్రచికిత్స చేసింది క్రిస్టియన్ బెర్నార్డ్. రక్త ప్రసరణ వ్యవస్థలో ఏమేమి ఉంటాయి? ఆన్సర్ డి. పైవన్నీ హృదయం, రక్తనాళాలు, రక్తం. గుండె అధ్యయనాన్ని ఏమంటారు? ఆన్సర్ బి. కార్డియాలజీ.